హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ద గ్రేట్ డే. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా అంటే ఏలూరు. సో ఏలూరు వచ్చేసాను ఆల్రెడీ. సో బస్సులో ఉన్నా, మరికొద్ది నిమిషాల్లో ఏలూరు దిగబోతున్నా అనమాట. ఇంకా 5 నిమిషాల్లో దిగబోతున్నా. టీం మెంబర్ కూడా రెడీగా ఉన్నాడు. సో యాక్చువల్లీ ఈరోజు మీకు కొద్ది నిమిషాలు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సేఫ్ షాప్లో చాలామంది చేస్తున్నారు, కానీ ఎలా చేయాలి ఏం చేయాలో తెలియట్లేదు. నెక్స్ట్ చాలామంది మా అప్లయన్స్ ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు, మేము బిజినెస్ చెయ్యం, మా వల్ల కాదు, మా అప్లయన్ మాకు సపోర్ట్ రావట్లేదు, ఎక్కువ కంప్లైంట్స్ అనమాట. అప్లైన్ చేయట్లేదు ఇదే మాట్లాడుతున్నారు. ఈ విషయాలు మీకు క్లారిటీ ఇవ్వాలని సో ఈరోజు ఈ లైవ్ అనేది మాట్లాడుతున్నాను అనమాట. సో ఆల్రెడీ పొద్దున జూమ్ క్లాస్లో చెప్పాను, అయినా కూడా కొంచెం క్లారిటీగా చెప్దాము. అప్లయన్స్ సపోర్ట్ చేయాలి అంటే అప్లయన్స్ ఏమేమి కోరుకుంటారు, ఏమేమి విషయాలు మనలో మార్పులు చెప్పుకోవాలనుకుంటారు. సో ఆ విషయాలు మీతో నేను క్లారిటీగా మాట్లాడాలనుకుంటున్నాను. సో ముందుగా నేను ఏం కోరుకుంటానో ఆ విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డౌన్లైనర్కి సపోర్ట్కి వెళ్ళాలి అంటే నేను కోరుకునేది ఆ డౌన్లైన్స్ ఖచ్చితంగా ఫీల్డ్ వర్క్లో ఉండాలి. అంటే వర్క్ చేస్తూ ఉండాలి. ఏదో అతను ఇంట్లో కూర్చొని నేనే వచ్చి అతను వర్క్ చేయాలంటే అవ్వదు. అతను కంటిన్యూగా ఆన్ ప్లాన్ గ్రౌండ్లో వర్క్ చేసే వ్యక్తి అయితే ఖచ్చితంగా నా దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతుంది. అతను ఆన్ ప్లాన్ గ్రౌండ్లో వర్క్ చేయకుండా ఏదో ఒక 2 చేసి 3 చేసి కింద వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే పని చేయాలి, మన ఇంట్లో కూర్చోవాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు అనమాట. ఎందుకంటే ఈ బిజినెస్ సక్సెస్ కావాలని నేను వచ్చాను. నాకు కూడా వేరే ఒక అన్నౌన్స్ పర్సన్ ద్వారా వచ్చిన అవకాశం. నేను చేరేటప్పుడు వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తారంటే నేను జాయిన్ అయ్యాను. బట్ జాయిన్ అయినాక నాకు అర్థమైంది ఏంటంటే ఏదో వాళ్ళ చుట్టూ అప్లైనర్స్ సపోర్ట్ చేస్తే మనకేదో గడిచిపోయిందని చెప్పేసి అనుకున్నా కానీ అవ్వదు అంటున్నాను. మనం కళ్ళు తెరుచుకొని ఒక విషయం గమనించాలి. పర్ వీక్ 2 lakhs, వారానికి 2 లక్షలు సంపాదించే గొప్ప అవకాశం. 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు డైమండ్ డై వరకు కష్టపడాలి. ఇదే పెద్ద మ్యాటరా? వారానికి 2 లక్షలు మీ అకౌంట్లో వస్తున్నాయంటే ఇలా వర్క్ చేయటం, రోజు ప్లాన్లకు వెళ్తాం, ఫాలోఅప్కి వెళ్తాం, రివ్యూకి వచ్చేయటం, ట్రైనింగ్కి వెళ్తాం, మీటింగ్కి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం. ఇదేమైనా పెద్ద మ్యాటరా? పెద్ద కష్టమా చెప్పండి? దీన్ని చేయడం కూడా ఒళ్ళు బద్ధకంతో ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? జీవితకాలం కూలి పని చేసుకుంటూ ఉంటే మరి కూలి పనే కదా, అది కూడా ఉద్యోగం కూడా కూలి పనే కదా. పొద్దున్నే లేచి బాక్స్ పెట్టుకొని జాబ్కి వెళ్తా ఉంటే వాళ్ళు అది లైఫ్ లాంగ్ చేయాలిగా. నువ్వు చేయాలి, తర్వాత నీ పిల్లలు చేయాలి, తర్వాత వాళ్ళ పిల్లలు చేయాలి. అందరూ చేస్తూ ఉంటేనే కదా వస్తుంది డబ్బు. అక్కడ మాత్రం కంటిన్యూగా జాబ్కి వెళ్ళడానికి టైం టు టైం వెళ్ళి టైం టు వర్క్ చేస్తాం. బట్ సేఫ్ షాప్లోకి వచ్చాము, కొద్దిమంది టీం వచ్చింది, ఇంకా నెక్స్ట్ వాళ్ళే పని చేయాలి, మా అప్లై నుంచి పని చేయాలి, మా డౌన్ నుంచి పని చేయాలి, నేను ఇంట్లో ఉండాలి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కరెక్ట్ కానే కాదన్నమాట. ఏ పనులలో అయినా, ఏ ఉద్యోగంలో అయినా, ఏ వ్యాపారంలో అయినా కనీసం ఒక 4 సంవత్సరాలు కష్టపడకుండా, 5 సంవత్సరాలు కష్టపడకుండా సక్సెస్ అయ్యే పని కానీ, సక్సెస్ అయ్యే ఉద్యోగం కానీ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. అది కూడా ఏ పని లేదు కాబట్టి సేఫ్ షాప్లోకి వచ్చి 4 ఏళ్ళు కష్టపడితే 5 ఏళ్ళు కష్టపడితే మంచి లైఫ్ వచ్చిందని వచ్చాను. ఆ విధంగా చేసుకుంటూ వచ్చాను. ఈరోజు నాకన్నా 8,000 టీం, వీక్లీ 2 lakhs తీసుకునే స్థాయికి వచ్చా. మరి ఈ స్థాయికి వచ్చి కూడా ఎందుకు కష్టపడుతున్నారు మీరు, మీకేం పని అంటారా? నా డ్రీమ్ ఏంటంటే గడపకి సేఫ్ షాప్, ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అంట. సేఫ్ షాప్ని నేను ఒక్కడనే సక్సెస్ కావాలి, నేను ఒక్కడే డెవలప్ అవ్వాలని కాదు, ప్రతి గడపకు రీచ్ అవ్వాలి. నాలాంటి పేదవాళ్ళందరూ ధనికులుగా మారాలి. ప్రతి ఒక్కరూ దీంతో సక్సెస్ అయిపోయి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. భారతదేశం డెవలప్డ్ కంట్రీగా మారాలి. భారతదేశంలో అభివృద్ధి చెందిన దేశంగా
ఇప్పుడు మనం ట్యాక్స్ పే చేస్తామంటే అభివృద్ధి చెందుతుంది కదా, అలా మారాలి. నాలాంటి చదువుకున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో బయట ఎన్నో ఫాల్స్ కంపెనీస్, ఫేక్ కంపెనీస్, అంటే నువ్వు డబ్బులు కట్టు వేరేతో కట్టించు, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, అదేవిధంగా కొన్ని కంపెనీస్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్, ఇలాంటి కొన్ని చేసే ఫ్రాడ్స్ వల్ల అందరూ ఇది తప్పు, ఇది మోసం అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఈ ఉద్దేశం పోవాలి అంటే, ఈ ఆలోచన మారాలంటే, సో జనాల్లోకి ఈ విషయాన్ని అర్థం చేయించడం కోసం ప్రతి గడపకి నేను వెళ్తుంటా. నేను 2018 ఒక వేరే టీంలో చేరినప్పుడు 18 నుంచి 19 వరకు 1 ఇయర్ పాటు నేను సరిగ్గా చేయలే వరకు. ఏదో అప్లైన్ చేయాలి, ఏదో డౌన్లైన్ చేయాలి, వాళ్ళు వచ్చి చేయాలి, వీళ్ళు వచ్చి చేయాలి అని చెప్పేసి అనుకునేవాడిని. అందుకని అక్కడ 500 టీం అయిపోయినా కూడా మళ్ళీ 0 అయిపోయా. అంటే వర్క్ ఏం జరగల, వర్క్ జరగకుండా 0 అయిపోయింది. సో మళ్ళీ 2019 వేరే టీంకి మారిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే, మనం కష్టపడాలి, మనం కష్టపడుతూ వేరే వాళ్ళని కష్టపడమని చెప్పాలి. మనం చేయకుండా మన ఇంట్లో ఉండి వేరే వాళ్ళని చేయమంటే ఎలా చేస్తారు? అది ఫస్ట్ కమిట్మెంట్ ఇస్తున్నాను. అంటే అప్లైనర్స్ మన మీద నమ్మకం పెట్టుకోవాలంటే మనం ఆన్ఫీలర్గా కష్టపడాలి, కనిపించాలి. ఈ 2 విషయాలు, అటు అప్లైన్ నమ్మకాన్ని పొందుకోవాలి, అటు డౌన్లైన్స్ నమ్మకాన్ని పొందుకోవాలి. ఈ 2 విషయాలు కమిట్మెంట్ తీసుకొని ఒక 5 years సో కంపల్సరిగా టైం స్పెండ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి వర్క్ చేయడం మొదలుపెట్టాను. నేను 2019 ఆగస్టు 19లో చేరినప్పుడు మంచిగా చేసుకుంటూ వచ్చాను. 2 నెలలు 3 నెలలు మంచిగా వర్క్ అయింది. 7 నెలల దాకా వర్క్ అయింది. సడన్గా ప్లాన్ చేంజ్ అయింది. 2020 జనవరి 1 తారీఖు నుంచి ప్లాన్ చేంజ్ అయ్యింది. ప్లాన్ చేంజ్ అయినాక కొంచెం వర్క్ పాయింట్లో కొంచెం స్లో అయింది. అయినా కూడా వదిలిపెట్టకుండా వర్క్ చేస్తూ ఉన్నాము. అప్పటిదాకా ఒక ప్లాను, తర్వాత ప్లాన్ చేంజ్ అయింది, ప్రొడక్ట్స్ మారిపోయింది, అన్నీ మారిపోయింది. కొంచెం ఆ కన్ఫ్యూజన్లో టీం ఉంటే ఆ టీంకి మళ్ళీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మళ్ళీ 3 monthsలో బిజినెస్ పికప్ అయిపోద్ది అనే టైంకి సడన్గా మళ్ళీ కరోనా టైం 2020 మార్చి 21 నుంచి కరోనా వచ్చేసింది. అయినా కూడా కరోనా టైంలో కూడా ప్రపంచం అంతా తలకిందులు అవుతున్నా సరే నేను మాత్రం భయపడ్డా. ఇదే మాదిరిగా ఫేస్బుక్లో వీడియోస్ పెడుతున్నా, యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నా. నేను అప్పుడు గోల్డ్ లెవెల్లో ఉన్నాను, అయినా చెప్తున్నా నేను డైమండ్ అవుతాను, మీరు చూడండి నేను చేస్తానని చెప్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు డైమండ్ అయిపోయాను. సో ఆ రకంగా వర్క్ చేస్తూ కరోనా టైంలో కూడా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్స్లో ఇలా సోషల్ మీడియాలో కూడా వీడియోస్ పెడుతూ వర్క్ చేస్తూ ముందుకెళ్ళాను. టీం డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాను. సో ఈరోజు చూస్తే కరోనా అయిపోయింది. అండ్ కొన్ని సార్లు అప్పుడప్పుడు పేపర్లో, టీవీలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పెరగడం మోసం అని అదని ఇదని. ఒకసారి సజ్జన్నారు, ఎవరు హైదరాబాద్ సిపి కమిషనర్, ఆయన కూడా ఒక వీడియో పెట్టాడు. ఒక ప్రెస్ పెట్టేసి అప్పుడు ఏదో ఇండస్ట్రీ కంపెనీ ఏదో ఫ్రాడ్ చేసిందని దాని గురించి పెడుతూ, సో ఇలాంటివన్నీ మోసము, చీటింగ్ చేయమన్నాడు. నేను ఆయన కూడా కౌంటర్ ఇచ్చా. ఎందుకంటే ఈ బిజినెస్లో డైరెక్ట్ సెల్లింగ్లో తప్పు లేదు. తప్పు చేసే మనుషులు ఉంటారు, తప్పు చేసే కొన్ని కంపెనీలు ఉంటాయి. అలాంటి వాటిని తప్పుగా మనం పట్టుకోవాలే కానీ బిజినెస్ చేయడం తప్పు, సేఫ్ షాప్ తప్పు, డైరెక్ట్ సెల్లింగ్ తప్పు అని చెప్పేసి అది ఎవరు అనొద్దు. దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. నా దగ్గర చూడండి కరెన్సీ నోట్లు ఉన్నాయి. ఇక 100 రూపాయల నోటు, ఇలా 500 రూపాయల నోట్లు కూడా ఉంటాయి. మరి ఇవి ఒరిజినల్ అంటే ఒరిజినలే, మరి ఫేక్ ఉండవా? ఫేక్ కూడా ఉంటాయి. మరి ఏది ఒరిజినల్ ఏది ఫేకో తెలుసుకొని మనం తీసుకోవాలి. అంతేగాని ఫేక్ ఉన్నాయని చెప్పేసి అన్నీ ఫేక్ అని చెప్పేసి డబ్బులే తీసుకున్నట్టే అది నీ యొక్క అమాయకత్వం. అప్పట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా ఎవరు నమ్మలా. మరి ఇది ఆన్లైన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఇప్పుడు చాలామంది నమ్మట్లా. అప్పుడు నమ్మనప్పుడే నేను స్టార్ట్ చేశాను, ఈరోజు డైమండ్ అయ్యాను. మరి డైమండ్ అయినాక వదిలిపెడతానా? నో. గడపకి తీసుకెళ్తా. ప్రతి ఊరి గడ్డ, సేఫ్ షాప్ అడ్డా అంటూ ప్రతి గడపకి తీసుకెళ్ళి ఎవరైతే నాతో పాటు నిలబడి ఉంటారో, నేను చెప్పే కదా నాతో పాటు టైం స్పెండ్ చేయడానికి ఒక 4 నుంచి 5 సంవత్సరాలు ఎవరైతే టైం స్పెండ్ చేస్తారో రెడీగా ఉన్నారో వాళ్ళని సక్సెస్ చేస్తా. సో ఇక్కడ సుబ్బు సార్ కూడా చూస్తున్నారు, సుబ్రహ్మణ్యం సారు చాలా ఇష్టమైన వ్యక్తి నాకు. తిరుపతి సారు, సబ్బు సారు స్టార్టింగ్లో వచ్చారు వర్క్ చేయడానికి, బట్ మధ్యలో టైం స్పెండ్ చేయలేదు. అందుకని నేను సక్సెస్ చేయలేకపోయాను. మళ్ళీ రండి సార్, సుబ్రహ్మణ్యం సార్, ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ చేయడానికి నేను ఎక్కడికో ఏలూరు, రేపొద్దున ఖమ్మం, ఏదేదో ఊర్లో తిరుగుతున్నా కదా.
అరే గవర్నమెంట్లో ఆఫీస్ పెట్టి గవర్నమెంట్లో వెన్యూ హాల్ పెట్టి మీకోసం చేస్తున్నా, రండి సక్సెస్ చేస్తాను, డౌటే లేదు. సక్సెస్ చేయటం అంటే నేనేం చేస్తాను, నేనేం ప్రాసెస్ ఫాలో అయ్యానో ఆ ప్రాసెస్ చెప్తాను. నేను ఏ విధంగా మీకు ఇన్కమ్ తీసుకుంటున్నానో ఆ ఇన్కమ్ మీకు వచ్చేలా చేస్తాను. ఇది రియల్గా పక్కాగా ఉంది కాబట్టి ఈరోజు చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, ఇప్పుడు ఏలూరు దిగుతున్నాను అనమాట. ఏలూరు బస్ స్టాండ్కి వస్తున్నాను. బస్ స్టాండ్ ఇక్కడ మా టీం మెంబరు వెయిట్ చేస్తున్నాను అనమాట. కనిపిస్తుందా బస్ స్టాండ్? ఏలూరు కనిపిస్తుంది కదా, రైట్. సో నా కోసం వెయిటింగ్లో ఉందనమాట, రెడీగా. సో దిగుతున్నాను అనమాట. సో ఒకటే, సో నాకు ఈ బిజినెస్ ప్రతి గడప తీసుకెళ్ళాలని డ్రీమ్తో చేస్తున్నాను. మీరు కూడా టైం 5 ఏళ్ళు స్పెండ్ చేస్తామంటే రండి. అప్లైన్ కోరుకునేది టైం అనమాట. ఈ టైం స్పెండ్ చేస్తానికి మీరు దమ్ముంటే రమ్మని ఎవరైనా నేను రెస్పెక్ట్ అంటే ఇన్వైట్ చేస్తున్నాను. టైం స్పెండ్ చేయలేకపోతే మాత్రం అనవసరం. ఎందుకంటే ఈ బిజినెస్ ఏదో కొద్దిమంది తీసుకొచ్చేసి ఏదో చేద్దామంటే మాత్రం అవ్వదు. సో 4 ఏళ్ళు 5 ఏళ్ళు సో నాన్ స్టాప్గా వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉంటే, సో ఎలా చేయాలో ఏం చేయాలో వర్క్ చేసి ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రావాలని కోరుకుంటూ సో ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. సో నేను ఇప్పుడు యాక్చువల్గా ఎవరి కోసం వచ్చానో ఆ వ్యక్తితో మాట్లాడిస్తాను. అంటే వాళ్ళ టీంతో అక్కడికి వెళ్ళాక చెప్తాను. బట్ ఆ వ్యక్తితో మాట్లాడిస్తాను. నా కోసం వచ్చాడు, మీకు కూడా తెలియాలి కదా. సో ఎలా వస్తున్నాము, ఏం చేస్తున్నాము ఏంటి అనేది తెలియాలి కదా. సో అంతేనండి, అప్లైన్ నమ్మకాన్ని మీరు పొందండి. ఆటోమేటిక్గా అప్లైన్ అందరూ రావడానికి నేనైతే సిద్ధం అనమాట. సో 100% మీరు సిద్ధంగా ఉంటే మాత్రం రండి, ఓకేనా. సో ఒకటే మాట, సో 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడకుండా ఏది రాదు. కష్టపడకుండా వచ్చింది ఏది నిలబడదు, ఓకేనా. చాలామంది కష్టపడకుండా రావాలంటారు. కష్టపడకుండా వచ్చింది నిలబడదండి, ఓకే. కొంతమందికి టీం కూడా వచ్చింది, ఫాస్ట్గా టీం వచ్చేసింది, వర్క్ చేయకుండా వచ్చేసింది. ఆఫ్లైన్ పెట్టుతున్నా డౌన్లైన్ పెట్టుకుని వచ్చేసింది. బట్ ఆ వచ్చిన వాళ్ళు పని చేయరు. ఎందుకు పని చేయరు? ఊరికనే పని చేసి డబ్బులు తెప్పిస్తారా? అలా తెప్పించాలంటే నువ్వేదో కష్టపడి ఆంధ్ర కనిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు. కానీ సో రైట్, ఏలూరు దిగానమాట. సో మా రేట్ లెజెండ్ మేడం రెడీగా ఉన్నాడు. తర్వాత ఒక నిమిషం సరే ఒక నిమిషం. థ్యాంక్ యూ. సో మన నాగరాజ్ సార్తో మాట్లాడుదాం. సో నాగరాజ్ సార్, మీ గురించి 2 మాటలు చెప్పండి. మన లైవ్ నడుస్తుంది. ఓకే గురుజీ, మీ పేరు, మీరేం చేస్తుంటారు, 2 మాటలు చెప్తాను. ఓకే, మీకోసం మాట్లాడు. జయ గురుజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ పాదాభివందనాలు గురుజీ. అయితే ఏలూరు మాకు చెట్లు ఇచ్చినందుకు చాలా మంచిదే. మా టీంను కూడా చాలా మందిని కూడా మేము పోగు చేసుకున్నాం గురుజీ, గ్యాదర్ చేసాం. మొత్తం అందరూ కూడా వచ్చారు గురుజీ. అయితే ఇప్పుడు అంతకుముందు అయితే నేను పొక్కలేని ఆపేటనే. నా పేరు నాగరాజు. అంతకుముందు నేను పొక్కలేని ఆపేటర్ని. కాకపోతే ఇప్పుడు ఈ అవకాశం జ్యోతి మేడం ద్వారా వచ్చింది, లతా మేడం జ్యోతి మేడం ద్వారా వచ్చింది. అయితే గురుజీ బ్లెస్సింగ్, గురుమాత బ్లెస్సింగ్తో ఇప్పుడు నేను ర్యాంక్ 2 దగ్గరలో ఉన్నాను. ఇవాళ 2 అయితే 40 మంది దాకా ఉంటారు. 40 మంది దాకా ఉంటారు నా టీము. ఇంకా ఇది కైక్లూరు, చటాకాయ్, నెక్స్ట్ సీపారు, పోనింగి. యాక్చువల్గా మా ఊరు పోనింగి. మా ఊర్లో చాలామంది ఉన్నారు. తర్వాత ఆఖరిపిల్లి, నెక్స్ట్ విజయవాడ దగ్గర, ఇంకా చాలా సార్లు ఉండదు టీము. కాకపోతే మనకి కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు, అంతే గురుజీ. ఇంకేం మాట్లాడాలి? అంతే గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ. సో రైట్.
సో తనకి మాట్లాడటం కూడా కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నాను అనమాట. సో మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, సో ఒక్క నాగరాజ్ సార్ కోసం అని కాదు, సో ఎవరి కోసమైనా ఏ ఏరియాకైనా నేను వచ్చి మీకు సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. బట్ నా యొక్క టార్గెట్ ఏంటంటే ఒక 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు డైమండ్ అయ్యేదాకా మీరు కష్టపడడానికి రెడీగా ఉన్నారా, మీరు హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా? సో అదొక్కటే డిసైడ్ చేసుకోండి. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం 4 నుంచి 5 సంవత్సరాలు ఒక సినిమా కోసమే, ఒక సినిమా కోసం, బాహుబలి సినిమా కోసం ప్రభాస్ 5 ఏళ్ళు కష్టపడ్డాడు. త్రిపుల సినిమా కోసం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ 3-4 సంవత్సరాలు కష్టపడ్డారు. పుష్ప కోసం అల్లు అర్జున్ 4-5 సంవత్సరాలు కష్టపడ్డాడు. మరి మీకోసం, మీ ఫ్యామిలీ కోసం 4-5 సంవత్సరాలు కష్టపడరా? సో కష్టపడే దమ్ము ఉంటే, కష్టపడే టైం మీ దగ్గర ఉంటే, సో నేను మీకోసం ఎలా చేయాలో, ఏం చేయాలో గైడెన్స్ కూడా నేను రెడీగా ఉన్నాను. అంటే కంటిన్యూ నేనే ఆన్ ప్లాన్ గ్రౌండ్కి వస్తానంటే నాకున్న టీం సరిపోదు అనమాట. అన్ని ఏరియాలకు వెళ్ళాలి కాబట్టి నేను ఒక్కడిని వచ్చి మీకోసం చేయలేను. బట్ మీరు చేయగలరు మీ టీం కోసం. ఎలా చేయాలో, ఏం చేయాలో ప్రతిరోజు జూమ్ పెడతాను. జూమ్ మీటింగ్ ద్వారా మీకు నాలెడ్జ్ ఇస్తాను. అలానే వారం ట్రైనింగ్స్ పెడతాను, నెల ఫంక్షన్లు పెడతాను. అన్నిటికీ మీకు ఆన్ ప్లాన్ గ్రౌండ్లో ఎలా చేయాలో, ఏం చేయాలో అన్ని విషయాలు నాకున్న ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు నేను షేర్ చేసి, సో నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళు టైం పడుతుంది డైమండ్ అవటానికి. బట్ మీరు డైమండ్ అవటానికి 2 ఏళ్ళు 3 ఏళ్లలో డైమండ్ కూడా అవ్వచ్చు. సో అలాంటి ప్రాసెస్ అనేది మీకు నేను చెప్పి మిమ్మల్ని సక్సెస్ చేస్తాను, మీ ముందుకు తీసుకెళ్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో ఇంతనమాట. సో ఈ విధంగా హార్డ్ వర్క్ చేసే డౌన్ లైన్స్ అంటే నాకు ఇష్టం. అలాంటి వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వస్తాను, ఎక్కడికైనా వస్తాను. ఖచ్చితంగా వాళ్ళని సక్సెస్ చేసేదాకా వదిలిపెట్టాను. మరి మీరు కూడా నిలబడతారా డైమండ్ అయ్యేదాకా? 3-4 సంవత్సరాలు మీ వదలకోకుండా మీ కాళ్ళ దగ్గర ఉంటాను గురించి. సో ఇదిగో మీరు నాకు నమ్మకంగా ఉన్నారు కాబట్టి మీకోసం ఇంత దూరం వచ్చాను. సో మీరు వదిలిపెట్టను అంటే మిమ్మల్ని నేను వదిలిపెట్టకుండా డైమండ్ ఈ వీడియో నేను మళ్ళీ చూపిస్తాను కూడా ఫ్యూచర్ లో, ఓకేనా? సో ఈ రోజు తారీఖు వచ్చేలకే 1వ తారీఖు ఫిబ్రవరి 2025 మాట్లాడుతాము. మీరు జస్ట్ ఇప్పుడు బ్రాంజ్ అయిపోయి సిల్వర్ దగ్గరలో ఉన్నారు. ఫ్యూచర్ లో డైమండ్ అయినాక ఈ వీడియో మళ్ళీ చూపిద్దాం. ఇదే ఏలూరులో మీ ద్వారా దుమారం చేసి బిజినెస్ చేస్తూ పెద్ద ఫంక్షన్లు, మీటింగ్లు, సెమినార్లు పెడుతూ సో ఈ వీడియోని అప్పుడు ప్లే చేద్దాం, సరేనా? సో మరి రైట్ నారాజ్ నా ప్రాణం ఊపిరినంత వరకు కూడా చాలా మంది ఇట్లా మాట తీసుకున్నాను, చాలా మంది వదిలేశారు. అందుకే మళ్ళీ అడుగుతున్నా, వాళ్ళు వదిలినారని నేను వదలలేదు. మీరు మర్చిపోగల వదిలేసారు, నేను వదలను గురించి. నేను ఎందుకు మర్చిపోతా? నా డ్రీమే గడప టీం ఎక్కువే కొద్దిగా ఏముంది గురించి నేను వదిలిపెట్టను. టీం ఎక్కువైనా నా ప్రాసెస్ ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ నేను షెడ్యూల్ ఇచ్చి వస్తాను, ఓకేనా? కమిట్మెంట్ అండి. సో ఇంత ముందు నేను 95 kgs తో జర్నీ చేశా. సో ఈ రోజు 75 kgs అనమాట, 75 kgs లో ఉన్నా, ఓకేనా? సో ఇంకా 5 to 6 kgs తగ్గాలి. సో ఇంకా తగ్గుతాను. డైమండ్ ఫంక్షన్ కల్లా సో రియల్ డైమండ్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అంటే ఇన్సైడే కాదు, బాడీ కూడా మొత్తం మన కంట్రోల్లోకి వచ్చారు కదా. సో ఈ బిజినెస్ లో నేను నేర్చుకునేది ఏంటంటే హార్మోన్స్ కంట్రోల్ చేసేసుకోవటం. ఫుడ్ ఎక్కువ తినేవాడి ముందు, ఆ ఫుడ్ కంట్రోలింగ్ తగ్గింది. రకరకాల కోరికలు ఉండేవి, ఆ కోరికలు తగ్గిపోయింది. సో మనం ఏదనుకుంటే మన మైండ్ అలానే కంట్రోల్లోకి వచ్చేసింది అనమాట. మొత్తం హార్మోన్స్ మొత్తం కంట్రోల్లోకి వచ్చేసినాయి. సో మీరు కూడా ఈ బిజినెస్ లోకి వచ్చి మీ యొక్క హార్మోన్స్ కంట్రోల్ చేసుకుంటే సో మీరు అనుకున్నది జీవితంలో ఏదైనా సాధించుకోవచ్చు, ఓకేనా? ఏది కావాలంటే సాధించుకోవచ్చు, ఓకే? లావ్ అవటం, సన్న అవటము, పూర్ రిచ్ అవటం, అన్ని మ్యాజిక్స్ అన్ని సోషల్ షేప్ లోనే జరుగుతాయి, ఓకే? ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అప్లయన్స్ దగ్గర జరుగుతాయి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా నా స్టూడెంట్స్, కొలీగ్స్ ఎవరైనా ఈ బిజినెస్ అవకాశం కావాలంటే సో ఇది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. వాళ్ళు ఎక్కడ చూసినా నా నెంబర్ కాల్ చేయండి. ఆ ఫోన్ నెంబరు 9110599512. ఇంకో ఫోన్ నెంబరు 9492685470. సో ఈ బిజినెస్ రియల్ గా ఉంది కాబట్టి గడప సేఫ్ షాప్ అంటూ చేస్తున్నాను. సో మీరు కూడా రండి. ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడతామంటే రండి. ఖచ్చితంగా మేము సక్సెస్ చేసే బాధ్యత నాదని చెప్పేసి మరోసారి నీ మాట ఇచ్చి ఇంతతో నా మాట ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గ్యారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్ ఫ్రమ్ ఏలూరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.